బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ రోజు సాయంత్రం జరగనుంది. సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి చెందిన డాక్టర్ లక్ష్మణ్తో సహా 2 సభ్యులు పాల్గొంటారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఈ రోజు రాత్రికి ప్రకటించనున్నారు. నిన్న ఢిల్లీకి వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అభ్యర్థి ఎంపికపై తెలంగాణ పార్టీ ఇన్ఛార్జితో సహా ఇతర పెద్దలతో చర్చలు జరిపారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈ రోజు సాయంత్రం జరగనుంది. సమావేశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బీజేపీలో అత్యంత ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంఘం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమవుతుంది. ఈ సమావేశంలో కీలక నేతలంతా కూడా పాల్గొంటున్నారు. దీంతో పాటు పార్టీకి చెందినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీకి చెందినటువంటి 2 సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొని అంతిమంగా బీహారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అదేవిధంగా 8 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగున్నాయి. ఆ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఈరోజు ఖరారు చేయనున్నారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్లోని జూబ్లీహిల్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిపై అధికారికంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు డాక్టర్ లక్ష్మణ్ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం కల్లా ఆయన చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా బీహార్లో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మొత్తం 5 ఉండగా ఈ 5 పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాల్సిన అంశంపై తర్జన భర్జన జరిగిన తర్వాత నిన్న చూచాయిగా ఒక అవగాహనకు రావడం జరిగింది. 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు, అదేవిధంగా 102 స్థానాల్లో జేడీయూ పోటీ చేసేందుకు ఒక అవగాహన వచ్చింది. అదేవిధంగా మిగిలిన పాస్వాన్ పార్టీ చెందినటువంటి ఎల్జీపీ, అదే రామ్విలాస్ పాస్వాన్ వర్గానికి చెందినటువంటి ఎల్జీపీ 26 స్థానాల్లోనూ, అదేవిధంగా జితన్ రామ్ మాంఛీ, అదేవిధంగా ఉపేంద్ర కుష్వా ఈ 2 స్థానాలు కూడా దాదాపు 7-8 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక బ్రాడ్గా ఒక అవగాహనకు వచ్చింది. దీనికి సంబంధించి 101 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అభ్యర్థులకు ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో పూర్తిగా చర్చించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సులు ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాత దీనికి ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. కాబట్టి అభ్యర్థులను ఈరోజు బీహార్ అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులు, దాంతోపాటు 8 ఉప ఎన్నికలు చెందినటువంటి అభ్యర్థులను కూడా ఈరోజు ఖరారు చేయబోతుంది బీజేపీ. ఈరోజు దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అధికారికంగా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.